చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పటికే రియంబర్స్మెంట్ అంతా కూడా బాకీలు ఉన్నాయి. విద్యార్థులంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అంటున్నారు. ఎట్లా చూస్తారు ఇది? ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఇదే సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్లో వాళ్ళ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సాక్షిగా ఈ తెలంగాణ ప్రాంతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాం, ఇక్కడన్న విద్యార్థి లోకం అంతా కూడా ఇలా ఎంఐటీతోని అమెరికాలో ఉండే ఎంఐటీతోని పోటీ పడే విధంగా తయారు చేస్తాం. అదేవిధంగా పీజీ పిహెచ్డి ఇంటరు 10th క్లాస్ చదువుకుంటే ఇలా 10,000 50,000 5 లక్షలు సంబంధించిన కార్డు ఇస్తామని చెప్పేసి ఆ సభ సాక్షిగా ఆనాడు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అధికారం వచ్చిన వెంటనే కాంట్రాక్టులకు సంబంధించిన 10,000 కోట్లు ఒకటే సంతకంతో వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా దాదాపు 8,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు కావచ్చు, రియంబర్స్మెంట్లు కావచ్చు, వాటికి సంబంధించి దాదాపు 2 సంవత్సరాలు అధికారం చేపట్టేప్పటి నుంచి 2 సంవత్సరాలు దగ్గర అవుతున్నా కూడా ఇంతవరకు కూడా వాటి నిధులు ఇలా రిలీజ్ చేయలేదు. ఇలా విద్యాశాఖ మంత్రి కూడా తన దగ్గరనే ఉంచుకున్నాడు. అంటే ఇలా కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ఈ తెలంగాణ ప్రాంత విద్యార్థుల మీద లేదు. ఇవాళ పేరుకేమో ఇంటిగ్రేటెడ్ ఇలా స్కూల్స్ అని చెప్తా ఉన్నాడు జిల్లాకు ఒకటి. అదే జిల్లాలలో ఇలా జెడ్పీఎస్ స్కూల్ కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, వాటికి అద్దెలు కట్టలేని పరిస్థితి ఉన్నా కూడా ఇవాళ కనీసం ఇవాళ వాటికి నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అనేక మనకంటే చిన్న రాష్ట్రాలు ఇలా విద్యారంగానికి ఇలా బీహార్ కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు దాదాపు 15% పైగా వాళ్ళు నిధులు కేటాయిస్తూ ఉంటే గత ప్రభుత్వం కంటే తక్కువ ఇలా ఈ ముఖ్యమంత్రి ఇలా విద్యారంగానికి నిధులు కేటాయించాడు. మేము ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇలా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఈరోజు సమావేశమైనాయి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో. తక్షణమే మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కనుక రిలీజ్ చేయకపోతే రానున్న రోజుల్లో ఇలా సీఎం ఆఫీస్ కానీ గతంలో మా విద్యార్థి సంఘం ఇవాళ చలో అసెంబ్లీ పిలిపి ఇవ్వడం జరిగింది. అంటే ముట్టడించడం అంటే అనేక విద్యార్థి సంఘాలు ముట్టడించినా కూడా ఇవాళ సీఎంకు దున్నపోతు మీద వానపడ్డట్టు ఉన్నట్టు పనులు చేద్దామని మాకు ఉంది కానీ డబ్బులే లేవు, ఖజానా మొత్తం కూడా కాలైపోయింది, గత ప్రభుత్వం మొత్తం కూడా అప్పుల పాలు రాష్ట్రాన్ని చేసిందని చెప్తున్నారు. ఇవాళ నీకు అంటే కాంట్రాక్టులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, ఇలా మూసీ రివర్ ఫ్రంట్ మీద డబ్బులు ఉంటావు, అంటే హెచ్ఎండిఏ ఇవ్వడానికి డబ్బులు ఉంటావు, అంటే పేద విద్యార్థులు చదువుకునే చదువులకు ఇలా నువ్వు డబ్బులు ఉండయా? నువ్వు 2 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 2 లక్షల కోట్ల పైసలకు బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతా ఉన్నావు. అంటే విద్యారంగానికి సంబంధించిన వాటికి వస్తేనే డబ్బులు కొలబడతలేవు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా నీ కపట ప్రేమ మాకు ఇలా విద్యార్థి లోకానికి అర్థమైంది. మీకు రానున్న రోజుల్లో ఈ విద్యార్థులు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి చేసి ఈ ఏవైతే విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే నీకు రానున్న ఈ విద్యార్థి లోకమంతా విద్యార్థులంతా కూడా రానున్న స్థానిక సంస్థల్లో మీ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. చాలా వరకు మంత్రి శాఖలన్నీ కూడా కేటాయించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు. మరి ఏదైతే విద్యాశాఖకు సంబంధించి మంత్రులను ఎందుకు కేటాయిస్తలేడు, దాని వెనుక ఏమంతరార్థం ఉందని అనుకుంటున్నారు? ఇవాళ విద్యాశాఖ అంటే వాళ్ళకు అంటే ముఖ్యమంత్రికి విద్యాశాఖ మీద ప్రేమ లేదట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ఇది పేరుకే మేము ఈ రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసిండు, ఒక ప్రొఫెసర్ని పెట్టిండు, సమీక్షలు పెడతా ఉన్నాడు తప్ప ఇలా ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రాంత విద్యార్థులు గతంలో ఏదైతే సోషల్ వెల్ఫేర్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలా మన అప్పుడు ఆ ప్రభుత్వం కొంత రెస్పాన్స్ వాళ్ళకు కొంచెం కోఆర్డినేషన్ చేస్తే దాదాపు ఎవరెస్ట్ చేసిన పరిస్థితి చూసినాం. ప్రతి సంవత్సరం ఐఐటీలుగా ఎన్ఐటీలుగా దాదాపు సంవత్సరానికి 200 మంది విద్యార్థులు పేద విద్యార్థులు మనం చూసినాం. ప్రోత్సాహం అందిస్తే అట్లా ఉంటుంది. ప్రోత్సాహం అందించకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే మనం చూసినాం దగ్గర 100 మంది విద్యార్థులు ఇలా పాములు కొట్టి ఇలా హాస్టల్లో అన్నం సరిగా లేక ఫుడ్ పాయిజన్ అయ్యి మనం 100 మంది విద్యార్థులు చనిపోయిన దాఖలాలు చూసినాం. అంటే ఈ సీఎం ముఖ్యమంత్రికి మీ చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా మీరు ఏదైతే ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నారో ఈ ప్రజాపాలన ఇలా విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ దగ్గర శాఖను ఇలా వేరే వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూసుకుంటే చాలా వరకు కూడా విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నాం అని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు తెలియజేసి ఈ సందర్భంలో ఏదైతే వాళ్ళ స్టాఫ్ను పెంచాల్సిన సమయంలో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కేర్ టేకర్లు అందరినీ కూడా రిమూవ్ చేసారు విధుల నుంచి. ఎట్లా చూస్తారు ఇది? ఇవాళ గురుకులాలతో పాటు దాదాపు దగ్గర అంటే ఇలా ఆయనకు గురుకులాల మీద చిత్తశుద్ధి లేదంటే ఫస్ట్ నుంచే చిత్తశుద్ధి లేదంటగా మనకు కనబడతా ఉన్నది. మొన్న ఆ గురుకులాలకు సంబంధించిన సెక్రటరీ ఆ మేడం కూడా విద్యార్థులను చాలా కించపరిచినట్టుగా
మీరు మీ టాయిలెట్లకు సంబంధించి మీరు కట్టుకోవాలని చెప్పేసి ఆమె అన్నా కూడా కనీసం ఆమె మీద ఇంతవరకు ఒక చర్యలు కూడా తీసుకోలేదు. ఇవాళ మీకు గురుకులాల పట్ల చిన్న చూపు ఉన్నది. ఎందుకంటే ఆడంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు చదువుతారు. అంటే కనీసం స్కూళ్ళల్లో ఫీజులు కట్టుకునే పిల్లలు చదువుతారు. వాటి మీద మీకు కనీసం మీకు మానవత్వం ఉంటే కనీసం వాటి మీద మీరు తక్షణమే స్పందించి అంటే మొత్తం విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ యూనివర్సిటీ సర్క్యులర్ అనే అంశం చూసిరు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఉదాంతాలు కూడా చూసిరు. ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ విషయంలో? ఇవాళ అంటే మొత్తం విద్యారంగానికి సంబంధించి ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అంటే ముఖ్యమంత్రి తెలిసి కూడా ఇలా అలా భూమి తీసుకునే ప్రయత్నం చేసిండు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో మళ్ళీ వెనుక అంటే సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా తీసుకున్న తర్వాతనే వెనుక తగ్గిండు. అంటే ఇప్పుడు మనం గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ అక్కడ భూమి తీసుకున్నాడు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆదిధ్వని అనే సంస్థకు దగ్గర ఒక అరెకరం భూమి కూడా ఇవ్వడానికి ఆయన పూనుకున్నాడు. అంటే మీరు ఆ సంస్థలకు ఇవ్వాలనుకుంటే ఈ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో 1000 ఎకరాలు ఇలా ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆడ ఇవ్వచ్చు. అంటే విద్యారంగం మీద మీరు అంటే యూనివర్సిటీల మీద ఒక చిన్న చూపు ఉన్నది అనేది దీనికి మనకు ఒక సంకేతంగా మనం భావిస్తా ఉన్నాం. మీ తీరు మార్చుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? ఫైనల్గా ప్రభుత్వానికి మేము 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్, ఈ రెండింటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే కాలేజీలు వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర దాచిపెట్టుకొని వాళ్ళని బయటికి నెట్టేసారు. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఇలా మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు బయటికి పోయి రోడ్డు మీద అడ్డక్కులుగా మారిళ్ళు. ఇలా వాళ్ళు క్యాటరింగ్ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నటువంటి పరిస్థితి అది. ఈ సందర్భంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. జూలై 1వ తారీఖు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక భారీ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు తప్పకుండా ఈ విద్యార్థుల జీవితాలను బాగుపరచుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థి సంఘాలకు మా మీద ఉన్నది. మీరు ప్రభుత్వాలకు ప్రేమ లేదు వాళ్ళ మీద. మీకు ఎక్కడ కమిషన్ వస్తుందా, ఎక్కడ కోట్ల రూపాయలు దండుకోవచ్చా, భూమాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలా విద్యా వ్యవస్థను బాగుపరచాలన్నటువంటి ఇంట్రెస్ట్ మీకు లేదు. మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే తక్షణమే మీరు 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే మీరు బీ కేటగిరీ సెట్లు అని చెప్పేసి కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి సీటుకు 12 నుంచి 18 లక్షలకు అమ్ముకుంటా ఉన్నారు. దానికి ఏమైనా న్యాయం ఉందా? ఇలా నాకు మెరిట్ వచ్చింది, నాకు ఇవ్వండి ఆ సీట్ అని చెప్పేసి పోయి మనం అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకోకుండా అవన్నిటిని కూడా పక్కకు పెట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే మొత్తం కూడా అంగట్ల సరుకు లెక్క ఎవరైతే డబ్బు ఉన్నదో వాళ్ళకు సీట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. దీని మీద ఒక స్పెషల్ విజిలెన్స్ వేసి మరి అట్లా అమ్ముకుంటున్నటువంటి కాలేజీలను మొత్తం కూడా రద్దు చేయాలి. అట్లాంటి ప్రయత్నం మీరు చేస్తలేరు. ఇది ఒక పెద్ద దందా, ఇది ఒక పెద్ద మాఫియా. ఇంజనీరింగ్ బీ కేటగిరీ పెద్ద మాఫియా. దీన్ని ప్రభుత్వం కనబడతలేదా? మరి మీరు చూసినట్టుంటే మీ వాటా ఎంత మరి చెప్పాలి. మీరు ఎంత తీసుకుంటున్నారు? మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు ఇలా ఇక్కడ మేము కళ్ళతోటి చూస్తూ ఉన్నాం. అరే ఇది మాఫియా పోయి బంద్ చేయాలని చెప్పేసి, కానీ మీరు దానిపై ఏ మాత్రం పట్టినట్టున్నారు. విద్యా సంస్థలు ఎవరు తప్పులు చేసినా కూడా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతామని రేవంత్ రెడ్డి అన్నారు కదా. చాలా సందర్భాల్లో కూడా ఆయన ఎలాంటి వాక్యాలు చేశారు. మరి నిజంగా మరి ఉక్కుపాదం మోపుతలేరు అంటారా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కౌన్సిలింగే స్టార్ట్ కాలేదు. మీరు ప్రతి ఒక్క కాలేజీ పోయి చూడండి, బౌన్సర్లో పెట్టుకొని బీ కేటగిరీ సీట్లు అమ్ముకుంటున్నారు. అనేక కాలేజీలకు ఇలా గుర్తింపు లేదు, పర్మిషన్ లేవు, నిబంధనలు ఉల్లంఘించి కాలేజీలు నడుపుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? అదేవిధంగా మీరు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ ఉంటారో ఇలా మీకు అవకాశం కూడా లేదు. డీమ్డ్ యూనివర్సిటీ పెట్టిళ్ళు, దాంట్లో ఫీజులు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు. సామాజిక న్యాయం కూడా అందులో పాటించారు, రిజర్వేషన్లు ఉన్నాయి. దాని మీద ఎవరు మానిటరింగ్ చేయాలి? ఫీజుల మీద నా ప్రభుత్వానికి అవకాశం ఉందా? లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచుకుంటాం అంటున్నారు. మరి ఎవరు మానిటరింగ్ చేయాలి? వాటి మీద నియంత్రణ ఉందా? ఇలా అట్లాంటి సందర్భం లేదు కదా. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, మీరు లైంగిక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కాలేజీలలో ఒక కమిటీలు వేసి యాంటీ ర్యాంకింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా హెరాస్మెంట్కి సంబంధించి మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? డ్రగ్స్ అంతా నడుస్తుంది, మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఇట్లాంటివి ఏం చేయకుండా ఓన్లీ ఫీజుల దోపిడే పాల్పడుతున్నారు. లాభాపేక్ష కోసం ఇదంతా నడుస్తూ ఉన్నది. విద్య వ్యాపారం అయిపోయింది. అంటే ఫుల్ టైం మినిస్టర్ నేనే రేవంత్ రెడ్డి అంటుండేట్టుగా మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు విద్యాశాఖలు? ఒక అతిపెద్ద శాఖ ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు, రేపటి ఆశాకిరణాలు వాళ్ళకు ఒక ప్రత్యేక శాఖ కేటాయించి దాని మీద రెగ్యులర్గా రివ్యూ చేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద లేదా? అట్లాంటి ప్రయత్నం చేయకుండా అన్ని శాఖలు నా దగ్గర పెట్టుకుంటా, అందరు తెచ్చేటువంటి సూట్ కేసుల డబ్బులు నేనే తీసుకుంటా, మాకు తెలియదు ఏంది? విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అదేవిధంగా రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ కాలేజీలు అంతా కూడా ఒక క్లబ్ అయ్యి తీసుకుపోయి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటి చూసిస్తున్నట్టు ఇక్కడ సీట్లు పెంచుడు. ఒక కాలేజీలో ఈసీఈ, ట్రిపుల్ సివిల్ ఉండాలి, అవి ఏం లేకుండా ఓన్లీ సివిల్ తోటి, ఓన్లీ సిఎస్సి తోటి నడుస్తాయి కాలేజీలు. ఎట్లా నడుస్తూ ఉన్నాయి?
ఏం చేస్తూ ఉన్నారు? టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చేస్తూ ఉన్నారు? విద్యాశాఖ కార్యదర్శి ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇలా విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారు? కాలేజీలపై సీరియస్గా ఇట్లాంటి నిబంధనలు పాటించని కాలేజీలపై సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా లేదా మీరు? దీని ద్వారా ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య దూరమైనటువంటి ప్రయత్నం ఉన్నది. ఇలా పేద విద్యార్థులు విద్యను కొనుక్కోలేరు, వాళ్ళు విద్యకు హైయర్ ఎడ్యుకేషన్ దూరమైనటువంటి ప్రయత్నం ఉన్నది. ఎందుకు కుట్ర? విద్యా ప్రైవేటీకరణలో, విద్యా కాషాయీకరణలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కుట్ర. అరే మేము అడుగుతున్నాం ఎన్ఈపీ 2020 రద్దు చేయండి అని చెప్పేసి హరగోపాల్ సారు, లక్ష్మీనారాయణ సారు, సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ విద్యార్థి సంఘాలు మేము అడుగుతా ఉన్నాం. ఎన్ఈపీ 2020 రద్దు చేయాలంటే విద్యా కమిషన్ పెట్టినావు, విద్యా కమిషన్ ఏమో ఎన్ఈపీ 2020 రద్దు చేయాలంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏమో ఎన్ఈపీ 2020 స్వాగతిస్తుంది. మీ ప్రభుత్వానికి ఏం స్పష్టత ఉన్నది? మీరు ఏం స్పష్టిస్తారు ప్రజాస్వామికవాదులకు, ప్రొఫెసర్లకు, టీచర్లకు, రైతులకు, మేధావులకు, విద్యార్థులకు? ఇదా మీరు అవలంబించినటువంటి విధానాలు? మాకు ఇక్కడ నడవదు. ఇది దళిత, ఆదివాసీ, మైనారిటీ వ్యతిరేక విధానాలు ఉన్నాయి, కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఎన్ఈపీ 2020లో. అదేవిధంగా ఇలా మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంబానీ అదానికి ఉపయోగపడేటువంటి ఒక షాపింగ్ మాల్ అంటే విద్యా వ్యవస్థ తయారు చేస్తారు, అందులో పేదలు అడిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇట్లాంటి విద్యా వ్యవస్థ వద్దు అని చెప్పేసి ఎన్ఈపీ 2020ని మేము రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడతాను. మీరు ఒక తీర్మానం చేయరా? అసెంబ్లీ లోపం కూడా జరుగుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా మానిటరింగ్ అనేది కూడా ఒక నామమాత్రం మానిటరింగే. మీరు ఒక రాటిఫికేషన్ సందర్భంలో చూడరు, మీరు వెళ్తారు, పర్మిషన్లు ఉన్నాయంటే ఉన్నాయంటారు, టీచర్ మన విద్యార్థులకు ప్రొఫెసర్లు ఉన్నారంటే ఉన్నారంటారు. ఆ రోజు కొద్దిమందిని హైరింగ్ చేసుకొని వీళ్ళంతా మా ప్రొఫెసర్లందరూ ఇస్తారు. ఇదంతా నగ్నంగా నడిచే ఒక నాటకం. సికింద్రాబాద్లో కంప్యూటర్లు అమ్ముతారు, ఆ కంప్యూటర్లు తీసుకొచ్చి ఒక్కరోజు కాలేజీలో పెట్టి ఇగో మాకు ఇన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ఇంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు అని చెప్పేసి రియంబర్స్మెంట్ల కోసం మీరు కాలేజీలు నడుపుతారు. మీ దగ్గర విద్యార్థులకు సరిపడా టీచర్లు ఉన్నారు, విద్యార్థులకు సరిపడా బిల్డింగ్స్ ఉన్నాయి, విద్యార్థులకు సరిపడా మీకు ఒక కంప్యూటర్స్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఫీజుల దోపిడీ కోసం మాత్రమే ఈరోజు విద్యా వ్యవస్థ నడుస్తుంది. మరి మీరు విద్యార్థులకు న్యాయం చేయాలంటే ఇక్కడ ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి, అధ్యాపకుల రిక్రూట్మెంట్ చేస్తున్నారా? లేదు, ఇప్పటివరకు లేదు. మేము చేస్తాం, ఎంతవరకు చేస్తామని నేను మాట్లాడి 250 విద్యార్థులు మన ఇంత పెద్ద యూనివర్సిటీలో 250 మంది ప్రొఫెసర్లు రిక్రూట్ చేస్తాడు. సరిపోతుందా? 2000 మందిని రిక్రూట్ చేయండి అయ్యా తక్షణం అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. కొన్ని డిపార్ట్మెంట్లు మొత్తం మూతపడ్డాయి. అరే ఎంతోమంది చదువుకోవాల్సిన విద్యార్థుల భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు. డిపార్ట్మెంట్లే మూతపడ్డాయి, ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కో ప్రొఫెసరు, 2 ప్రొఫెసర్లు. మీకు చిత్తశుద్ధి ఉంటే అధ్యాపకుల పోస్టులు ఎందుకు భర్తీ చేయరు మీరు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ముందుగా అయితే ఈ రాష్ట్రంలో విద్యార్థులు చాలా వెనకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్ అడ్వాన్స్మెంట్స్లో కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పే ప్రొఫెసర్లలో కానీ ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో చాలా వెనకబడి ఉంది. వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కేరళ, ఇంకా ప్రోగ్రెసివ్ లిటరసీ రేట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఇప్పుడున్న యూనివర్సిటీస్లో తగినంత భర్తీ అవ్వని పోస్టులు చాలా ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థులకి కావాల్సినంత ప్రొఫెసర్లు యూనివర్సిటీలో లేరు. తద్వారా ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందట్లేదు. దాని ద్వారా యూనివర్సిటీల నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ నడవట్లేదు. మంచి విద్యార్థులు, మంచి జ్ఞానంతో పొందిన విద్యార్థులు రావట్లేదు. ఎన్నలేని విధంగా యూనివర్సిటీలకు సంబంధించి వైస్ ఛాన్సలర్లను నియమించామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మీరేమో విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు నిన్ననే ఒక డిస్కషన్లో వచ్చింది, 250 మందిని అపాయింట్ చేయబోతున్నారు, వేకెన్సీ ఉన్నాయి అని చెప్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇట్లా మామూలుగా. కాకపోతే ఇక్కడ సుమారుగా 1200 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఫిల్ చేయకుండా 250 ఇచ్చి జబ్బుకుంటే ఏమి ఉపయోగం చెప్పండి. తద్వారా ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణలో మారుమూల గ్రామాల్లో కానీ ఆ పట్టణాల్లో కానీ ఎన్నో ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక మామూలుగా అయితే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉంటాయి అక్కడ ఇక్కడ. ఆ విద్యార్థులకి కనీస గత 2 అకాడమిక్ ఇయర్స్ నుంచి చాలా బకాయింపులు చెల్లాల్సిన అవసరం చాలా ఉంది. మనం ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది కదా, అదేంటంటే సుమారు 8,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి, విడుదల చేయాలి. విడుదల చేయకుండా చాలా బాకీలో ఉంది. దాన్ని విడుదల చేస్తే ఆ విద్యార్థులకి ఫీజు కట్టుకునే ఆపర్చునిటీ ఉంటుంది. దాని ద్వారా ఆ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది, ఆయనకి అటెండెన్స్ వస్తుంది, అదంతా ఇంకో ప్రక్రియ ఉంటుంది. కానీ అది ఆపకుండా, అది ఇవ్వకుండా వీళ్ళు అదేం పట్టించుకోకుండా ఫీజు హైక్ చేస్తున్నారు కదా, ఇంజనీరింగ్ ఫీజు హైక్ చేస్తున్నారు కదా, ఏమి ఉపయోగం? ఇది విద్యాశాఖ దృష్టికి మీరు తీసుకెళ్తలేరా? తీసుకెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదా? రెస్పాన్స్ అంటే ప్రస్తుతానికి విద్యాశాఖ ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు, ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. దానికి పర్టికులర్ లైక్ మినిస్టర్ అన్నట్టుగా ఎవరు వ్యవహరించట్లేదు. అక్కడ ప్రాబ్లం అవుతుంది. లేదంటే మేము ఖచ్చితంగా ముట్టడిస్తాము,
మినిస్ట్రీ కరెక్ట్ పర్టికులర్ మినిస్ట్రీ అంటే ఖచ్చితంగా ముట్టడిస్తాం. ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న అంటున్నారు కదా, సీఎంఓ దగ్గరికి వెళ్ళి మేము ఎట్లా ముట్టడించగలం, అంత పవర్ లేదు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఈ జూలై 1న జరిగే సభ ఏది ఉందో మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ప్రతి విద్యార్థికి మెసేజ్ అందేలాగా మేము ఒక మూమెంట్ చేస్తున్నాము. సో ఈ విద్యాశాఖలో ఉన్న లోపాల గురించి మేము వివరిస్తాము. సభారూపంగా మేము ఒక డిక్లరేషన్ చేసి మేము అన్ని రాజకీయ పార్టీలు అపోజిషన్లో ఉన్న వాళ్ళందరికీ మేము చెప్తాము. ఇన్స్టిట్యూషన్స్లో వేకెన్సీస్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియంబర్స్మెంట్ టైంకి పడాలి. ఇప్పుడు 8,000 కోట్లు డిసెంబర్ లోపు ఇవ్వకపోతే డిసెంబర్ తర్వాత ఎలాంటి ఉగ్ర రూపంగా రాష్ట్రంలో విద్యార్థులు తయారవుతారో అన్నట్టుగా మేము హెచ్చరిస్తాము. దాంతోపాటుగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా చాలా ఇప్పుడు ఎన్ఈపీ ఏమన్నా వస్తే దాన్ని కూడా రద్దు చేయాలనేసి మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇవి కూడా వస్తాయి. తద్వారా గ్రాడ్యువల్గా ఇది మేము మా మీటింగ్లో నడుస్తుందండి.